హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి Krishihome. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఈ చెన్నై సాంబార్ పౌడర్తో ఆంధ్ర సాంబార్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరి దీన్ని ఒక్కసారి చేస్తామంటే పదే పదే ఇలానే చేయాలనిపిస్తుంది. మరి దీనికోసం మనం ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అవసరమైతే అంత క్వాంటిటీని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కప్పు వాటర్ని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్నాక కందిపప్పు అంతా మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ని వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీరాని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కప్పుని పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికినిచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని కూరగాయలని ఇందులోకి చూద్దాం. మీడియం సైజు ఒక ఆనియను, టమోటా ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ముల్లంగి ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు చిన్నవి కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేసేలాగా మనకి పప్పు ఉడికిపోయిందో లేదో చూద్దాము. కుక్కర్ని కప్పు తీసుకొని పప్పుని చూస్తే చక్కగా మనకి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా గరిటెతో మ్యాష్ చేసుకొని ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా ఇలా మ్యాష్ చేసుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్ని కూరగాయలని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఒక 3 వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కూరగాయలని ఎక్కువగా ఉడికినిచ్చుకున్నామంటే మనకి పప్పులో కలిసిపోతాయి, తినటానికి బాగోదు. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చాక ఇప్పుడు మూతను తీసి చూసుకుంటే మనకి బాగా కూరగాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పుని కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, వాటిని కూడా గుజ్జు తీసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకొంచెం కారం తినే వాళ్ళైతేనే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక పసుపుని మరి అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపుని వేసుకున్నాం కనుక. ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక పప్పు బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడకాలి. మొత్తం చింతపండుని యాడ్ చేసుకున్నాం, పచ్చివాసన ఉంటుంది కనుక. పచ్చివాసన పోయేంత వరకు మనకి సాంబార్ ఉడికాక ఇందులోకి నేను చెన్నై సాంబార్ పొడిని తయారు చేసుకున్నాను ఇంటి దగ్గరేని. దీన్ని నేను వేసుకున్నాను. మీకు ఎలా సాంబార్ పౌడర్ చేయాలో నేను వీడియో చేశానండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఇంగువని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇంగు ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ఇంగువ వేసుకున్నామంటే మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది సాంబారు. ఎండు ఇంగువ అయితే ఇలా సాంబార్లో వేసుకోవచ్చు, పచ్చి ఇంగువ అయితే కనుక మనం తాలింపు పెట్టుకుంటాం కదండి, అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక వేరే గిన్నెలోకి వాటిని వేసుకొని మళ్ళీ కుక్కర్ గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాక చిన్న దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, జీరా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే మినపప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు, అలాగే శనగపప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎండుమిర్చిని ఒక 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
అలాగే కరివేపాకు కూడా ఉంటే తాలింపులో వేసుకోవచ్చు. బట్ కరివేపాకుని ఇలా సాంబార్లో డైరెక్ట్గా యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు పెట్టుకున్న వాటిని సాంబార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఫంక్షన్లో వేస్తారు కదండి సాంబార్, ఆ టేస్టీతో చాలా అంటే చాలా రుచిగా మనకి సాంబార్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చెన్నై సాంబార్ పొడితో నేను సాంబార్ని తయారు చేసుకున్నాను. ఇన్స్టెంట్గా మీ దగ్గర ఏ సాంబార్ పొడి ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.